రోజు ఏ భయాలు కలిగి ఉంటున్నాం మనం? ఈ లోకములో సాతాను భయాలు, మరి ప్రాణ భయాలు. ఏమైపోతున్నామో మనం, ఏమైద్దో ఇంకో కొద్ది క్షణంలో, మరి ఈ రోగం నాలో తగ్గదేమో, ఇక నా పరిస్థితి ఇంతే ఉండిద్దేమో, నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డలు ఇలా ఉంటారేమో అని నువ్వు అటువంటి భయం కలిగి ఉంటున్నావా? తండ్రి, జీవం ఇచ్చిన దేవుడు మనతో ఉన్నాడు, జీవాధిపతి మనకు ఉన్నాడు, ఉత్తముడు మనతో ఉన్నాడు. దేని విషయంలో భయపడతాము? నా దేవుడికి సమస్తమును సాధ్యమే, ఏదైనా చేయగలదు. ఎందుకంటే ఈరోజు దేనికి భయపడకు, దేనికి అనేక భయాలు నీకు కలిగినప్పుడు, మరణ భయం కలిగి ఉంది ఒక్కొక్కసారి, అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు, ఈ లోక లూసిఫరాత్మ మిమ్మల్ని వేధించినప్పుడు, అప్పుడు ఒకలాంటి మరణ భయం వచ్చినప్పుడు లోక వైపు చూడద్దు. యేసయ్యా, నాలో ఏ క్రియ అపవాది క్రియ ఉన్నదో అయ్యా ఇప్పుడు నాలోంచి తీసివేయని నువ్వు దేవుడి సన్నిధిలో తన వాక్యం ద్వారా నువ్వు లోపడితే ఖచ్చితంగా అటువంటి భయాల నుంచి, అటువంటి భయంకరమైన పిరికి హృదయాల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడండి. హల్లెలూయా.